మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లోకి వెళ్ళిపోదాం. ఎవరా రైటర్, ఏంటా కథ, అదే కదా తెలియాలి ఇప్పుడు. కల్కి అది రాయడానికి 5 ఏళ్లు పట్టిందన్నారు నాగశ్విన్ గారు. ఆయన దర్శకత్వంలో ప్రభాస్ గారు హీరోగా తెరకెక్కుతున్నటువంటి ఈ సినిమాకి సంబంధించి అదే ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గురించి మనం మాట్లాడుకుంటే భవిష్యత్తులోకి ప్రయాణం అంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు. కలియుగంలో ఏం జరుగుతుంది, ఏం జరిగే అవకాశం ఉంది, ఇలాంటి వాటన్నిటికీ కూడా కల్కి క్లైమాక్స్. కేవలం భారతదేశంలోని ప్రేక్షకులే కాదు, ప్రపంచంలోని వాళ్ళందరూ కూడా దీనికి కనెక్ట్ అవుతారు. నాకు చిన్నప్పటి నుంచి పౌరాణిక సినిమాలంటే చాలా ఆసక్తి ఎక్కువ. పాతాళ భైరవి నాకు ఇష్టమైన సినిమా. అలాగే భైరవ ద్వీపం, ఆదిత్య 369, హాలీవుడ్ స్టార్ వరల్డ్, ఇవన్నీ నన్ను బాగా ఆకట్టుకున్నాయి. మహాభారతంలో ఎన్నో గొప్ప గొప్ప పాత్రలున్నాయి. కృష్ణావతారంతో అది ముగుస్తుంది. అక్కడి నుంచే కలియుగం ప్రారంభం అవుతుంది. దాని తర్వాత ఏం జరుగుతుంది అనేదే కథగా రాయాలనుకున్నాను. ప్రతి యుగంలో కలిపురుషుడిలా ప్రవర్తించేవారు ఉన్నారు. ఒక యుగంలో రావణుడు, మరొక యుగంలో దుర్యోధనుడు, ఇక కలియుగంలో ఎలా ఉంటాడు అనేదే నేను చూపించాలనుకున్నా. అతడితో పోరాటం చేయడం చూపించాం. ఈ కథ రాయటానికి 5 సంవత్సరాలు పట్టింది. సైన్స్ కు మైథాలజీని జోడించి తీసాము మేము. ప్రేక్షకుల స్పందన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని చెప్పి అంటున్నారు మన నాగశ్విన్ గారు.